నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. అత్యంత ఎక్కువ పేరు తెచ్చిన కీలకమైన అంశాలలో రహదారులు అభివృద్ధి ఒకటని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. పేదలు, మధ్యతరగతి ప్రజలు, విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో 1997లో స్థాపించబడినది సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాలలో విస్తరించి 1,0842 ఖాతాదారులతో 455 కోట్ల విలువైన బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు బ్యాంక్ చైర్మన్ రంగరాజు తెలిపారు. శనివారం స్థానిక సూర్యకళ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ లాభపరిచే సంస్థగా మాత్రమే కాకుండా సమాజ సేవకు కీలక భాగస్వామిగా మారాలని సొసైటీ ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు. విశ్వసనీయత, పారదర్శకత తమ బ్యాంకు కీలక మూలధనాలు అని పేర్కొన్నారు. తమ బ్యాంకు నమ్మకమైన సేవలతో ఖాతాదారులు మన్నన పొందిందన్నారు. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, డిపాజిట్లపై డివిడెండ్లు అందించడం ద్వారా ఖాతాదారులకు ఘనమైన లాభాలను అందిస్తుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంకు 84 కోట్లు లాభాల బాటలో నడుస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదికి బ్యాంకింగ్ కార్యకలాపాల్లో 500 కోట్ల టార్గెట్ను చేరుకునేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎండీఎం నరేంద్ర కుమార్, డైరెక్టర్ జె సత్యనారాయణ, కాకినాడ బ్రాంచ్ మేనేజర్ ఎస్ఎస్ నాయుడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సొసైటీ కాకినాడ బ్రాంచ్ సభ్యుల సమావేశానికి మా చైర్మన్ గారు సొసైటీ ఎప్పుడు స్థాపించబడింది, ఏ విధంగా వృద్ధి నమోదు చేసింది కూడా తెలియజేశారు. అలాగే ఈ సంవత్సరం మేము 5,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాము. దానిలో 2,000 కోట్లు డిపాజిట్స్, 2,000 కోట్లు అడ్వాన్సెస్, 42 బ్రాంచ్ల ద్వారా 1,00,000 మందికి మనం సేవలు అందిస్తూ డిపాజిట్స్ రూపంలో కానీ, రుణాల రూపంలో కానీ, అలాగే బ్రాంచ్ ఎక్స్పాన్షన్ కూడా మా మేనేజ్మెంట్ ట్రై చేస్తుంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్తో నెగోషియేట్ చేస్తుంది. ఒక 10 బ్రాంచ్లకి అయితే మేము 5 లైసెన్స్కి అప్లై చేయడం జరిగింది. అవి వస్తే కనుక 10 బ్రాంచ్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. తద్వారా మా సేవలు మరింత విస్తృతపరచాలని చెప్పి అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా అది కూడా మాకు డైరెక్టర్స్ కానివ్వండి, లేకపోతే మాకు వచ్చిన ఎండీస్ కానివ్వండి, లేకపోతే ఫౌండర్ కానివ్వండి, వీళ్ళంతా ఎక్స్ ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ అవడం వల్ల కూడా అదే కల్చర్ని ఎంప్లాయ్ చేసాము. అదే కల్చర్ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది. మా మేనేజ్మెంట్ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇటువంటి గ్రూమింగ్ ఇచ్చినందుకు స్టాఫ్ అందరికి కానీ, మేనేజర్స్ కానీ, కస్టమర్స్ లేకపోతే మనం వ్యాపారం చేయలేము, అంత సభ్యులే మనకు ముఖ్యం అనేది వాళ్ళకి మనసులో పాదుకొల్పి ఈ విధమైన సర్వీస్ ఇవ్వడం అనేది మరింత బాధ్యతను మా పెంచుతుంది. మీ అప్రిసియేషన్ వాడిసిన తర్వాత మా బాధ్యత 200 అవుతుంది. మరి అలాగే ఇది సేల్స్ ఆఫీసర్ కూడా గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పారంటే అది కూడా మేము ఇంప్లిమెంట్ చేసి త్వరితగతిన జెన్యున్ అకౌంట్స్ అనేది కూడా సొల్యూషన్ చేయడానికి మేము శాశ్వతంగా కృషి చేస్తాము. అలాగే టాప్ బ్రాంచెస్, లాస్ట్ టాప్ 3 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి సరూర్ నగర్ బ్రాంచి 290 కోట్ల వ్యాపారం చేసింది. విశాఖపట్నం బ్రాంచ్ 220 కోట్లు, వనస్థలిపురం బ్రాంచ్ 177 క్రోర్స్ చేసిందండి. సుబ్రహ్మణ్యం గారు, రిటైర్డ్ సిండికేట్ బ్యాంక్ మేనేజర్ గారు, వాళ్ళు కూడా చెప్పారు సర్వీసెస్ బాగుంటాయని. థ్యాంక్స్ ఫర్ యువర్ అప్రిసియేషన్. అలాగే మరింత రాయాలి అంటే కొంచెం కొంతమంది సీనియర్ సిటిజన్స్ రాస్తే బాగుంటుంది బాబు, ఇస్తే బాగుంటుంది బాబు అనే ఉద్దేశంతో రాయడం జరుగుతుంది స్టాఫ్. ఇంకా జేఎస్ గారి గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు జేఎస్ గారు ఎట్లా సర్వీస్ చేస్తారు, ఏ విధంగా హ్యూమన్ టచ్లో ఉంటారు. ఈ కాకినాడ బ్రాంచ్కి ఆయన వెన్నుముక లాంటి వ్యక్తి అనేది నేను వేరేగా చెప్పక్కర్లేదు. అలాగే వేజ్ నెగోసియేషన్స్ గురించి కూడా చెప్పారు. ఎవ్రీ 4 ఇయర్స్కి కూడా ఎంప్లాయీస్కి వేజెస్ని బైపార్టీ సెటిల్మెంట్ లాగా ఒక స్ట్రక్చర్ ఫ్రేమ్వర్క్ పెట్టేసేసి సీనియర్ ఎగ్జిక్యూటివ్స్కి, చీఫ్ మేనేజర్స్, ఏజీఎంస్, డీజీఎంస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అనేది మన పాత ఎండీగా స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసి అది ఇవ్వడం జరిగింది. అది డ్యూ ఉందండి. తప్పకుండా మీ యొక్క సలహాని కన్సిడరేషన్లో తీసుకుని అది దానిలో కూడా ఇంప్రూవ్మెంట్ ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతామో ఆన్ పార్ట్ విత్ అదర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ స్టడీ చేసి వాళ్ళకి మంచి వేజెస్ ఇవ్వడానికి సన్నాహాలు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. అది ఇంప్లిమెంటేషన్ పార్ట్లో ఉంది. అది త్వరగా అది కూడా ఎంప్లాయీస్కి అందుబాటు అవుతుంది. నాయుడు
సిటిజన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అని ఇది 1997లో ప్రారంభించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాజ్ ఏ సొసైటీగా బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా మధ్యతరగతి పీపుల్కి అలాగే రిటైర్డ్ పీపుల్ కానీ సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్థాపించిన సొసైటీ ఇది. ముఖ్యంగా సర్వీస్ అన్ని బ్యాంకింగ్ కార్యకలాపాల మీద నడుస్తుంది సొసైటీ. ఈ సొసైటీ ప్రారంభించిన కాడి నుంచి 20 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా లాభాలతో ఆర్జిస్తూ 10 సంవత్సరం కూడా సభ్యునికి ప్రాఫిట్లో డివిడెండ్ ఇస్తూ అభివృద్ధి చెందుతూ ఇవాళ సుమారు 4,500 కోట్ల బిజినెస్కి జరగడం జరిగింది. అలాగే ప్రాఫిట్ కూడా 10 సంవత్సరాలు పెరుగుతూ ఈ సంవత్సరం 82 కోట్ల దాకా ప్రాఫిట్ సంపాదించడం జరిగింది. ఈ రకంగా సంస్థ ఇండియాలో టాప్ 10 సొసైటీలో ఇదొక సొసైటీ. ఇది నిరంతరం చెందుతూ ఫ్యూచర్లో బ్యాంక్ కింద కూడా కన్వర్ట్ చేయడం కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాంక్ కన్వర్ట్ చేయమని అడగడం జరిగింది. దానికి సబ్మిట్ కూడా తెలియజేయడం జరిగింది. ఈ రకంగా మన సొసైటీ చాలా 1,30,000 మంది సభ్యులకి రుణాలు కానీ అలాగే డిపాజిట్లో కానీ రకరకాల సర్వీసులు ఇస్తూ ఈ సంస్థ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సొసైటీ కింద పేరు సంపాదించింది. అది ఈ సొసైటీ యొక్క కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం. గ్రీన్ఫీల్డ్ అందుల పాఠశాలలో యువ నాయకుడు పంతం సందీప్ పుట్టినరోజు వేడుకలను తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ ఇన్ఛార్జ్ మరియు గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ, జనసేన పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి చోడిశెట్టి చక్రధర్లు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పంతం నానాజీ అభివృద్ధి చేస్తుంటే ఆయనకు తోడుగా కుమారుడు యువ నాయకుడు అయిన పంతం సందీప్ ఉన్నారని, ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరంలాగే తిమ్మాపురం గ్రామంలో గల గ్రీన్ఫీల్డ్ అందుల పాఠశాలలో కేక్ కట్ చేసి బిస్కెట్లు, చాక్లెట్లు అందించి భోజనం సరిపోయిన కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రికి ఎల్లవేళలా సాయం చేస్తూ గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకుంటూ ముందుకు వెళ్తున్న పంతం సందీప్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో తులతూగాలని, ఆరోగ్యవంతంగా ఉండాలని, భవిష్యత్తులో మంచి పదవులు అధిరోహించాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, గ్రామస్తులు, మాదారపు తాతాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి తనయుడు అయిన శ్రీ పంతం సందీప్ గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా మన తిమ్మాపురం గ్రామంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ మాధవరపు తాతాజీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పుట్టినరోజు వేడుకల్ని మన తిమ్మాపురం గ్రామంలో వెలిసినటువంటి గ్రీన్ఫీల్డ్ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా ఈయన ఇక్కడ ఇలాగే కేక్ కటింగ్, అలాగే బిస్కెట్లు, చాక్లెట్లు, అలాగే పిల్లలకు కూడా ఆహారం అందించి వారిని ఎంతగానో ఈ పుట్టినరోజు అందరి పుట్టినరోజుకి కూడా ఇలాగే జరిపించి ఎంతో తోడ్పడుతున్నారు. అలాగే మన కాకినాడ రూరల్ అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నటువంటి పంతం నానాజీ గారికి కూడా తన తనయుడు ఉంటూ ఆయన కూడా మంచి అభివృద్ధి పథంలో మంచి మంచి పదవులు కూడా చేపట్టి మన రూరల్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి వచ్చిన పంతం మన పిటివైన నాయకులు శ్రీ పంతం నానాజీ గారు, ఎమ్మెల్యే గారు కుమారు పంతం సందీప్ గారు ఇవాళ పుట్టినరోజు దిన శుభాకాంక్షలు. ఆయనకి శుభాకాంక్షలు చెప్తా ఇక్కడ బెండి స్కూల్లో ప్రతి ఏటలాగే ప్రతి సంవత్సరంలాగే పిల్లలకి బిస్కెట్లు, చాక్లెట్లు, ఇలాగా భోజనాలు ప్రతి సంవత్సరం ఏర్పాటు జరుగుతుంది. ఇట్లు ఆయన నిన్ను నూరోళ్ళు పంతం నాన్న గారు కుమారు సందీప్ గారు నిన్ను నూరోళ్ళు చేసుకోవాలని కోరుతున్నాను. తండ్రికి తగ్గ తనయుడు పంతం సందీప్ అని ఆయన పుట్టినరోజు సందర్భంగా జనసేన రూరల్ మండలం అధ్యక్షుడు కరెడ్ల గోవిందు ఆధ్వర్యంలో కేకును కట్ చేసి మిఠాయిలు అందరికీ పంచిపెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాకినాడ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు గవరా శ్రీరాములు, మండల కార్యదర్శి గేదెల చిన్నారావు, మండల ప్రధాన కార్యదర్శి తోట వేణు, నాయకులు సంగాడి శ్రీను, గేదెల రాజులు మాట్లాడుతూ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలతో కలిసి పనిచేసిన యువ నాయకుడు పంతం సందీప్ అని, నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే పంతం నానాజీ కుమారుడిగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ కార్యకర్తలను బలోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్న సందీప్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని తెలిపారు. ఎమ్మెల్యే పంతం నానాజీ గెలిచిన తర్వాత ఎన్ని రోజులు గ్రామాల్లో తిరుగుతుంటారని మాట్లాడిన వారికి సందీప్ ముందుండి ప్రతి గ్రామాన్ని చూసుకుంటూ అభివృద్ధి దిశగా
తీసుకెళ్తూ ముందుకు వెళ్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జీని శ్రీను, అద్దంకి వీరబాబు, తోట సతీష్, శివ, పోసిన రాజు, రెడ్డపల్లి కిషోర్, మున్నా, బావిశెట్టి వీరబాబు, సుందర సతీష్, పి యేసు, రేకడి రాము, లక్ష్మణ్, నందిపాటి నానాజీ, డి రాజు, కాసుబాబు, అంజిబాబు, సంగాడి రాజు, కోలాట రాజు తదితర నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గేదెల రాజు. మాది ఉప్పలంక గ్రామం, కాకినాడ కరప మండలం. ముందుగా మన గౌరవనీయులు శ్రీ పంతం నానాజీ గారి కుమారుడైనటువంటి శ్రీ పంతం సందీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అయితే ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ కోసం గత 6 సంవత్సరాలుగా కష్టపడ్డాం. 2024లో కష్టపడి జనసేన జెండాను ఎగురవేశాం. అయితే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలు ఎదుర్కొనేటటువంటి ఒకే ఒక ప్రశ్న, గెలిచిన తర్వాత మీ ఎమ్మెల్యే గారు ఎన్నిసార్లు ఊళ్ళోకి వచ్చారు? కానీ ఆ లోటును తీర్చడానికి గౌరవనీయులు శ్రీ పంతం నానాజీ గారు తనయుడు, తండ్రికి తగ్గ తనయుడిగా ప్రతి గ్రామంలో కూడా తిరిగి ఈ సంవత్సర కాలంలో ప్రతి పనిని దగ్గరుండి పనిచేసినందుకు శ్రీ గౌరవనీయులు పంతం సందీప్ గారికి, అలాగే ఆయన తండ్రి గారు అయినటువంటి శ్రీ రూరల్ శాసనసభ్యులు మన పంతం నానాజీ గారికి కూడా ప్రతి గ్రామం కాకినాడ రూరల్ మండలం మొత్తం రుణపడి ఉంటాం. కార్యకర్తల తరపు నుంచి ఆయన మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు తనుడైన శ్రీ పంతం సందీప్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మండల కమిటీ తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన నియోజకవర్గంలో ఎన్నెన్నో మంచి పనులు చేయడం జరిగింది. అలాగే మరింత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుని సందీప్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం పంతం నానాజీ గారి కుమారుడు పంతం సందీప్ గారికి మా మండల కమిటీ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం యువనాయకుడు పంతం సందీప్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలన్నింటిలోనే ముందుండి మా అందరికీ చేదోటుగా ఉండి మమ్మల్ని అందరికీ ఎదరికి నడిపిస్తున్నందుకు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఎన్నెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మా మండల కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు కాకినాడ రూరల్ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు పంతం నానాజీ గారు తనయుడు పంతం సందీప్ గారు పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు మండల కమిటీ ఇంటికాడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో ఆయన యువనాయకుడు మన పంతం సందీప్ గారు మంచి మంచి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇంకా బాగా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు పౌరులైన శ్రీ పంతం నానాజీ గారి తనయుడైన శ్రీ పంతం సందీప్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి యువనాయకుడు మరి ఎన్నెన్నో పుట్టినరోజులు గౌరవప్రదంగా మంచి స్థాయిలో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, అష్టైశ్వర్యాలు రావాలని కోరుకుంటూ, ఉన్నత స్థాయి పదవులు రావాలని కోరుకుంటూ మరి పంతం నానాజీ సందీప్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు గౌరవశ్రీ పంతం నానాజీ గారు తనయులు గౌరవశ్రీ పంతం సందీప్ గారికి పుట్టినరోజుల శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సర కాలంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు మరెన్నో ఫ్యూచర్లో మరెన్నో అడుగు ముందుకు వేసి చేయాలని ఉప్పలంక తరపున కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకుని వచ్చేలా అడుగులు వేస్తామని చెప్పారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సోమవారం ఆంధ్రరత్న భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీజేపీ అధికారంలో ఉండి కూడా విభజన హామీలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు మోడీ జపం చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏపీ విభజన హామీలు అమలు అవుతాయన్నారు. ప్రజాసేవ చేయాలనుకునే వారందరికీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతుందని తెలిపారు.
ఇచ్చిన ఓట్లని ఎంపీలని ఈ బలాన్ని తీసుకెళ్ళి మోడీ గారికి ఇస్తే ఈరోజు మోడీ గారి సర్కారు నిలబడింది. 11 సంవత్సరాలుగా మోడీ గారు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే 45 మీటర్లు కాదు 41 మీటర్లకే నీటి నిల్వ చేయాలి అన్నట్టుగా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ ఫిగరు మెన్షన్ చేస్తూ దీనికైతేనే ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్తే ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా లేదు ఇది పోలవరం ప్రాజెక్ట్ 30 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కాకూడదు అంటే 45 మీటర్లో నీటి నిల్వతో కట్టాల్సిన అవసరం ఉంది. 900 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే ఇది ఫుల్ కెపాసిటీలో రన్ చేయాల్సిన అవసరం ఉంది. 50 లక్షల మందికి మంచినీరు సౌకర్యం కల్పించాలి అంటే ఈ ప్రాజెక్టు యథావిధిగా చేస్తేనే దీనికి అర్థం ఉంటుంది అని ఒక్కరంటే ఒక్కరు కూడా 41 మీటర్లకు నీటి కేటాయింపులు నీటి నిల్వను లిమిట్ చేస్తూ బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క పార్లమెంటేరియన్ కూడా బీజేపీ పార్టీకి ఎదురు చెప్పింది లేదు. పోలవరం ప్రాజెక్టు అట్లా అన్యాయం చేస్తుంటే ఇక రాజధానికి వస్తే రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదైతే ఇది మన విభజన హక్కు అయితే ఈ రోజు వరకు కూడా రాజధానికి సంబంధించి కేవలం అప్పులే ఇస్తారట. విశాఖ స్టీల్ అయితే ప్రైవేటైజ్ చేస్తారా, ఎప్పుడు చేస్తారు, చేయకుండా ఆపుతారా, ఏ దాని మీద క్లారిటీ లేదు. పార్లమెంటులో సైతం ప్రైవేటైజ్ చెయ్యబోము అని ఇప్పటి వరకు చెప్పలేదు. ప్రైవేటైజ్ చేస్తాము అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాము అని ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అష్యూరెన్స్ లేదు. అలాగే విభజన హామీలలో ఏ ఒక్కదానికి కూడా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా నిజానికి సేల్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పరంగా దీన్ని పూర్తి చేయాల్సి ఉంటే ఇప్పటికీ కూడా దాన్ని జిందాల్కో ఇంకోరికో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఉత్తరాంధ్ర అయినా లేకపోతే కారిడార్ అయినా లేకపోతే ఉత్తరాంధ్ర కింద రాయలసీమకి ఎకనామిక్ ప్యాకేజ్ అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు ఒక్క హామీ కూడా బీజేపీ పార్టీ ఇంతవరకు నెరవేర్చకపోయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఇస్తున్న మద్దతు. వాళ్ళు కూటమి కట్టారు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు. అనకాపల్లిలో పాత్రికేయులు నిరసన. మహాన్యూస్ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నాయకత్వంలో నిరసన కార్యక్రమం సోమవారం అనకాపల్లి ఆర్టీఓ కార్యాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి సిహెచ్బిఎల్ స్వామి, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చింతల కిషోర్, జిల్లా కార్యదర్శి ఆళ్ల వెంకట అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోరాడ చంద్రరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మద్దాల రాంబాబు పాల్గొని పత్రిక స్వేచ్ఛను హరించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. భారతదేశంలో అన్యాయాన్ని, అవినీతిని ప్రశ్నించి ఆయా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్న మీడియాపై దాడి చేయడం సరికాదన్నారు. తక్షణమే మహాన్యూస్ కార్యాలయంపై దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో పత్రిక స్వేచ్ఛపై దాడులు జరగకుండా ప్రత్యేక చట్టాలను ప్రభుత్వాలు రూపొందించి రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం పత్రిక స్వేచ్ఛను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆర్డీఓ ఆయుషాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వైవి రమణాజీ, అనకాపల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు మల్ల భాస్కర్, భీమరిశెట్టి గణేష్, చాగంటి సర్వారావు, మహా టీవీ న్యూస్ రిపోర్టర్ భీమరిశెట్టి నోకేష్, కార్యవర్గ సభ్యులు పాత్రికేయులు బానోజీరావు, గంగాధర్, మున్నా, జనార్దన్, కిరణ్, శ్రీను, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ ప్రయత్న స్వేచ్ఛపై దాడిగానే పరిగణించాలి. ఈ విషయంలో రాజ్యాంగ వ్యవస్థలు జోక్యం చేసుకోవాలి. మీడియాలో వ్యతిరేక వార్తలు వచ్చినంత మాత్రాన కార్యాలయంపై దాడులు చేయడం అనేది రాజకీయ పార్టీలకు, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికార రంగంలో ఉండేటటువంటి రాజకీయ పక్షాలకి తగినటువంటి చర్య కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా జర్నలిస్టుల భద్రత కోసం, మీడియా సంస్థల రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి రక్షణ తీసుకురావాలనే ఉద్దేశంతో గత కొంతకాలంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పోరాటాలు చేస్తున్నాయి. ఇలాంటి పరిణామాలు ఈ చట్టాల ఆవశ్యకతను కూడా తెలియజేస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా
ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని మహా టీవీ ప్రధాన కార్యాలయంపై జరిగినటువంటి దాడిని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించి దాడికి నిరసనగా ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో ఏపీడబ్ల్యూజీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహా టీవీ కార్యాలయంపై జరిగినటువంటి దాడిని కేవలం మీడియాపై జరిగిన ఒక దాడిగానే కాకుండా రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛపై దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భద్రతా కమిటీలు వేయమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో భద్రతా కమిటీలు, జర్నలిస్టుల భద్రతా కమిటీలు ఏర్పాటు చేయాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ నమస్కారం. గత ఏడాది పాలనలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అత్యంత ఎక్కువ పేరు తెచ్చిన కీలకమైన అంశాలలో రహదారులు అభివృద్ధి ఒకటని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో గుంతలు పడి అతి దారుణంగా మారిన రోడ్లను మన ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఒక ఛాలెంజ్గా తీసుకొని గుంతలు పూడ్చడం జరిగిందన్నారు. కార్యక్రమం ఈరోజు సాయంకాలం పెట్టినారు, ఈ విధంగా జరుగుతుందని చెప్పి నాకు మా ఆఫీసర్స్ మన వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నాకుండేటువంటి షెడ్యూల్లో సీఎం గారు కొద్దిగా ప్రోగ్రామ్స్ కాన్స్టిట్యున్సీలు ఇచ్చినారు. ఈరోజు ఖచ్చితంగా సాయంకాలం 6 గంటలకు అట్లా అక్కడ అటెండ్ అయ్యే ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉన్నాయి. మళ్ళీ రేపు తెల్లవారంగానే పెన్షన్స్ ఉన్నాయి. ఏదేమైనా నా కుటుంబ సభ్యుడు రిటైర్డ్ అవుతున్నారు, 2 అవుతున్నారు. ఇక్కడ వారిని వదిలి వెళ్ళాలని మనసు లేదు. సాయంకాలం సమయం లేదు. మా భార్యకంతా తీసుకొని మా సెక్రటరీ గారికి నేను కాల్ చేసి రేపు వారికి నేను సన్మానం చేయాలి, నేను సన్మానం చేసిన తర్వాత 1 గంట లేట్ అయినా నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పి వారికి మన వెంకటేశ్వర గారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటా. వెంటనే మేమందరం కూడా శ్రీనివాస్ రెడ్డికి చెప్పి అందరికీ కొద్దిగా కోఆర్డినేట్ చేసుకోండి, మా స్టాఫ్తో కూడా పనిచేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక కుటుంబ సభ్యుడు, మనము రిటైర్డ్ అవుతున్నారు వాళ్ళు అంటే మనతో కలిసి నాతో దాదాపు 1 సంవత్సరం కాలం ఎంతో ఆత్మీయంగా ప్రతి విషయానికి కానీ నేను కొత్తగా మంత్రి అయినందుకు వచ్చినప్పుడు సెక్రటరీ గారు కానీ మీరు కానీ ప్రతి ఒక్కరు కోఆర్డినేషన్ చేస్తేనే ఆర్ఎండ్బికి పేరు వచ్చింది. ఈరోజు ప్రతి మీటింగ్లో కూడా ఈరోజు ఏదైనా చెప్పినాడంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఒక ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఈరోజు నెంబర్ 1 స్థానంలో పార్ట్ హోల్స్ అని క్లియర్ చేస్తారు. అత్యంత ఎక్కువ పేరు తెచ్చిన కీలకమైన అంశాలలో రహదారులు అభివృద్ధి ఒకటని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతోనే దేశాభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.